నువ్వు నెలల పిల్లాడిగా ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోతే అప్పుడు నా చెయ్యి పట్టుకున్నావురా. ఇలాగే ఆ క్షణంలో మా అక్క మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందనిపించలేదు, నిన్ను నా కోసం వదిలి వెళ్ళిపోయిందనిపించింది. అప్పుడు నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నానురా. అంతే. ఆ క్షణం నుంచి నువ్వే నా లోకం. ఎక్కడ మీ నాన్న ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుంటే నిన్ను బాగా చూసుకోదేమోనని నేనే మీ నాన్నని పెళ్లి చేసుకొని కనకుండానే నీకు అమ్మనైపోయాను. అసలు ఎలా ఉండేవాడివి, ఇలా అయిపోయావేంటి నాన్న? ఒక్క క్షణం కూడా ఈ అమ్మను వదిలిపెట్టి ఉండేవాడివి కాదు. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి నీకు శత్రువు అయిపోయిందా? ఎందుకు నాన్న నీ మనసు ఇంతలా మారిపోయింది? సరే, అంతా నా తలరాత అనుకున్నా, కనీసం నీ పెళ్ళైనా నా చేతుల మీదుగా జరుగుతుంది అనుకుంటే ఆ అవకాశం కూడా దక్కకుండా చేసేసింది అమ్మాజీ. ఆ ఒక్క బాధ తప్ప నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నాకేం కోపం లేదు నాన్న. నిజం చెప్పాలంటే అమ్మాయి నాకు కూడా నచ్చింది. ఇద్దరు ఈడు చూడ ముచ్చటగా ఉన్నారు. కానీ ఆ అమ్మాయిని కూడా ఎక్కడ అమ్మాజీ తన గుప్పెట్లో పెట్టుకుంటుందోనన్న భయం, ఆ భయం బాధతో బ్రతకలేకపోతున్నాను నాన్న. ఈ అమ్మ ప్రేమని అర్థం చేసుకో. నోరారా అమ్మా అని పిలువు చాలు. అంతకన్నా కోరుకునేది ఏమీ లేదు. మెలకుగా ఉన్నప్పుడు ఆ తల్లి బాధ అర్థం చేసుకోవడానికి నీకు మనసు లేదు. నిద్రలో ఎంత మొరపెట్టుకున్నా ఉపయోగం లేదు. ఎప్పటికీ ఆవిడ బాధ తీరుతుందో ఏమో. కూర్చునే నిద్రపోయానా? అప్పుడే కోడి కూసింది. టైం ఎంత అయింది? 5 గంటలయిందా? ఇంకో గంట నిద్రపోవచ్చు.
అమ్మ ఈశ్వరి, ఎంత గొప్ప చదువు చదివినా, ఎన్ని మెడల్స్ అవార్డులు సంపాదించినా ఆడది భార్యగా, తల్లిగా, ఇల్లాలుగా తన బాధ్యతలు నిర్వర్తించకపోతే అవన్నీ వృధాయే అమ్మా. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి నువ్వు మహాలక్ష్మివి కావాలి. నీ వల్లే పరువు, మర్యాద, సంతోషం కలగాలి. మొత్తంగా ఆ ఇంటి రూపురేఖలే మారిపోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, అందరికన్నా ముందే లేచి పనులన్నీ చక్కబెట్టాలి. ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అంటారు. అలాగే నాన్న. పొద్దున్నే లేచి అన్ని పనులు చేయాలని నాన్న చెప్తే మొద్దులా నిద్రపోవాలనుకుంటున్నానేంటి? ఏంటి మే, నువ్వు పొరక పట్టుకొని ఉడుచండావా? ఆ దరిద్రాన్ని పడేమే. పర్వాలేదు అత్తయ్య, మన ఇంటి పనులు మనం చేస్తే తప్పేంటి? తప్పేమే. ఈ అమ్మాజీ కోడలు ఇట్లాంటి గత్తర పనులు చేర్చాన్రాదంటే నా పరువేం కావాలా? ఈ పనులు చెయ్యడానికి వేరే వాళ్ళు ఉండాలే గాని దాన్ని పడేసి లోపలికి పో. ఏంది మే, కొత్త కోడలు పనులు చేర్చా ఉంటే నువ్వేం చేర్చండావు? నా కోడల్ని ఏలదాం అనుకుంటుండావా ఏమి? అసలు నేను కోడలు అని అనుకుంటేనే కదా ఏలడానికైనా ఎత్తి నెత్తిన పెట్టుకోవడానికైనా. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు నాకేం కోపం లేదు నాన్న. నిజం చెప్పాలంటే అమ్మాయి నాకు కూడా నచ్చింది. ఇద్దరు ఈడు చూడ ముచ్చటగా ఉన్నారు. లోపలికి రామే, కాఫీ నీళ్ళు తాగుదాం. నిజంగా నన్ను మీ కోడలని అనుకోవట్లేదు అత్తయ్య? అంటే రాత్రి మీ కొడుక్కి దుప్పటి కప్పుతూ అసలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ఎలాంటి కోపమూ లేదన్నారు. పైగా మంచి అమ్మాయిలా ఉందని కితాబు కూడా ఇచ్చారు. తెల్లారుగానే మళ్ళీ కోడలి కాదంటున్నారు. ఏంటత్తయ్య? ఎంత మంచి వాళ్ళకైనా ఏదో ఒక మూల కొంచెం ఈగా ఉంటుంది. అది అంత తొందరగా ఒప్పుకొనివ్వదు. ముగ్గుడబ్బా ఇక్కడే ఉంది. ఆ అత్తయ్య
గదిలో ఫ్యాన్ వేసుకుని పరుపు మీద పడుకుంటేనే సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఆరు బయట నులక మంచం మీద ఏం నిద్రపోతున్నవరా బాబు? ఇలా బాగా గాలి పట్టడం వల్లే నువ్విలా తయారయ్యో. నువ్వే గనక సరిగ్గా ఉంటే ఈ రోజు అత్తయ్య ఇంత బాధపడి ఉండేదా? అస్సలు చలనం లేదు చూడి మనిషికి. ఎవరు ఎవరు ఎవరది? ఎవరు నీళ్ళు కొట్టింది? ఈ పాటికి కేకలేస్తూ మీద పడిపోవాలి. అసలు సౌండే లేదేంటి? చిచి, దీన్ని చూసి ఐస్ అయిపోతున్నానేంటి? అవును, నీళ్ళు ఇదే పోసిందా? అక్కడ ముగ్గేసుకుంటుంది కదా, ఇక్కడ నా మీద నీళ్ళు ఎలా పోస్తుందావా? ఇక్కడెవ్వరూ లేరు కదా, అయితే ఇదే పోసుంటుంది. కానీ సాక్ష్యం లేదు కదా, బతికిపోయింది. ఒక్కోసారి ఎంత చెప్పినా అర్థం చేసుకొని మనుషులు ఇది చూస్తే అర్థం చేసుకుంటారులే. సూపర్. అంత సూపర్ గా ఏం ఎరగదీసింది? ఎవరిని ఎలా ముగ్గులోకి దించాలో బాగా తెలుసు. మొహం మీద నీళ్ళేంటన్నయ్యా? నాకు తెలిసే ఇది నీ పనే. చెప్తా నీ సంగతి. అడుగుతుంటే వదిన మొహం చూస్తావేంటి? ఓహో, వదిన సరదాగా సరసమాడుతూ కళ్ళాపి నీళ్ళేమన్నా మొహాన కొట్టిద్దా ఏంటి? చిచ్చి, అదేం లేదు. వర్షం పడింది కదా. ఇప్పుడెక్కడ వర్షం పడిందన్నయ్య? అదిగో పడుతుంది కదా.
వర్షం కదా, మొహం తడిచిపోయి కింద ముగ్గు కనిపించలేదు. కావాలని ముగ్గు తొక్కేసి ఎలా కవర్ చేస్తున్నాడు చూడు. కావాలనేం కాదు, పైకి చూస్తూ కింద ముగ్గు చూసుకోకుండా పొరపాటున తొక్కేశాడు అంతే. ఆ అత్తయ్య మీ అన్నయ్యని ఒక్క మాట కూడా అన్నివ్వదు కదా. పోరా పాటను కూడా అననివ్వదు. నువ్వు అమ్మ మనసు గెలుచుకోవాలంటే ఇలా ముగ్గులేస్తే సరిపోదు, అన్నయ్య గురించి కూడా ఏమీ అనకూడదు. ఎప్పుడూ లేంది పొద్దునే ఫోన్ పట్టుకున్నారు. ఎవరికి ఫోన్ చేస్తున్నారేంటి? ఇంకెవరికి? నా బంగారు తల్లికి. ఆగండి ఆగండి ఆగండి. ఏ? మీరిప్పుడు ఫోన్లేమీ చేయనక్కర్లేదు, ముందు కాఫీ తాగండి. పొద్దున్నే నా కూతురుతో మాట్లాడకుండా కాఫీ ఎప్పుడైనా తాగానా? ఇప్పుడు తాగాలి, తప్పదు. మీరే అన్నారు కదా కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అని. అది వేరు ఇది వేరు. కూతుర్ని అత్తారింటికి పంపించాలన్నాను కానీ ఫోన్ కూడా మాట్లాడకుండా ఉంటాననలేదు. అయినా ఇప్పుడు నేను మాట్లాడితే ఏమవుతుంది? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడడానికి మీ కూతురున్నది హాస్టల్లో కాదండి, అత్తారింట్లో. అది మొదటి రోజు, ఏ పనుల్లో ఉందో ఏమో, ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగితే ఆ మాత్రానికి డిస్టర్బ్ అయిపోతుందా? ఒక్కసారి ఫోన్ చేస్తా సత్యవతి. అర్థం చేసుకోండి, ఇప్పుడు మీతో ఫోన్లో మాట్లాడడం అక్కడ ఎవరైనా చూసి పని చేయకుండా పొద్దున్నే ఫోన్లో మాటలేంటి అని అన్నారే అనుకోండి, అది తట్టుకోలేదు, మనము తట్టుకోలేమండి. అయినా పొద్దున్నే మీకు ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పనిదే దానికి మాత్రం తెల్లవారుతుందాండి? కాని ఈ రోజు చేయలేదు అంటే అర్థమేంటి? ఏదో పనిలో ఉందనే కదా. అయిపోయిన తర్వాత తీరిక అదే చేస్తుందిలేండి. ఓపిక పట్టండి. అంతేనంటావా? అంతే. కాఫీ చల్లారిపోతుందండి, తాగండి. రాత్రి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఛార్జర్ ఎక్కడుంది? కంగారులో ఛార్జర్ పెట్టడం మర్చిపోయినట్టున్నాను. నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు పాపం. తొందరగా ఛార్జింగ్ పెట్టాలి. అత్తయ్య, లావణ్య ఎక్కడుంది? ఈ ఛార్జర్ సెట్ అవ్వట్లేదే. నాన్న ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంటే ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. ఇప్పుడేం చెయ్యాలి? అత్తయ్య, అది ఫోన్ ఛార్జర్ మర్చిపోయి వచ్చాను.
ఇది సరిపోతుంది. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్.